టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్కి కింది నెంబర్ను సంప్రదించండి. ఇంతమందిని కాదు అని చెప్పి ఓన్లీ కార్తికేయ ప్రాపర్టీస్ కంపెనీలోనే ఫ్లాట్ ఎందుకు కొనాలి అన్నట్టు మీరేం చెప్తారు? నా దగ్గరే కొనమని నేను చెప్పనండి. మీరు ఫస్ట్ మొత్తం తిరగండి, చూడండి, ఖమ్మంలో అన్ని వెంచర్లు చూడండి, అన్ని సైట్స్ విజిట్ చేసి అక్కడ ప్రైజ్లు ఎంత ఉన్నాయో చూడండి, వాళ్ళు ఏమి ఇస్తున్నారో చూడండి. ఓకే, నా దగ్గరికి రండి. ప్రతి ఒక్కరికి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి లేదా మంచి ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయాలి అని ఉంటుంది. సో ఇప్పుడు మీరు రైట్ స్టెప్ తీసుకోవడానికి ఇదే బెస్ట్ టైం. కార్తికేయ ప్రాపర్టీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ రెసిడెంటల్ ప్లాట్స్ ఫర్ సేల్. పుట్టకోట, రుద్రమకోట, నాయకన్గూడెంలో రెరా అండ్ డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెంటల్ ప్లాట్స్ సేల్ లో ఉన్నాయి. అది కూడా మన ఖమ్మంలోనే. రెరా అండ్ డిటిసిపి అప్రూవ్డ్ అంటే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సామాన్య ప్రజలకి చాలా తక్కువ రేట్లో మీ వెంచర్స్ అందుబాటులో ఉంటాయని చెప్పి చాలా వరకు కూడా బయట టాక్ ఉంది. వాస్తవమేనా? అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన ప్రజెంట్ ఒక వెంచర్లో ఈఎంఐ స్కీమ్ ఇస్తున్నాము. ఈఎంఐ ఒక ఖమ్మంలో ప్రజెంట్ ఈఎంఐ మనం తప్ప ఎక్కడ ఇవ్వట్లేదు. ఓన్లీ మన కార్తికేయ ప్రాపర్టీస్ మమతా అనే వెంచర్ నాయకత్వం దాని ఒక్కదాంట్లో ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. ఈ అప్ అండ్ డౌన్స్ అనేది రియల్ ఎస్టేట్ లో బాగా ఈ మధ్యనే ఎక్కువైంది అని చెప్పి బాగా వినపడుతుంది. దేనికంటారు? అలానే లేదు, యాక్చువల్గా రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటున్నట్టు. రియల్ ఎస్టేట్ కాదు, ఎనీ బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ కామన్. ఇంత స్ట్రగుల్ అయ్యి సక్సెస్ఫుల్ గా ఒక కస్టమర్ని ఒక వ్యవస్థ ఒక కంపెనీ కాడికి తీసుకొని వస్తే ఎండ్ ఆఫ్ ది డే చాలా మందికి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, ఆ ఇద్దరు ఒకటైపోయి మీడియేట్ అని పక్కకి పడేస్తున్న సందర్భాలు చాలా ఉంటాయి. సేల్ చేయడానికి ఏజెంట్ ఎంత కష్టపడతాడంటే, ఆ ఏజెంట్ అతని చేతిలో ఉన్న ఒక కస్టమర్ని తీసుకెళ్ళి చుట్టుపక్కల ఉన్న 4-5 వెంచర్లు చూపించుకొస్తాడు. ఆ కస్టమర్కి ఆ వెంచర్లో ఏది నచ్చదు. అది నచ్చకపోతే ఇంకో వెంచర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ వెంచర్లో నచ్చుతుందో లేదో తెలియదు. అది నచ్చకపోతే ఇంకో వెంచర్ చూపించాలి. ఇన్ని వెంచర్ల దగ్గరికి ఆయన సొంత బండిలో, సొంత కారులో తీసుకెళ్ళి సొంత ఖర్చులతో ఆ కస్టమర్కి భోజనాలు పెట్టించి ఇంటికి పంపిస్తే 2 రోజుల తర్వాత ఆ కస్టమర్ వేరే ఏజెంట్ ద్వారా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక ప్లాట్ సేల్ అయితే ఆ ఏజెంట్కి వచ్చే కమిషన్ ఎంత? ఆ కమిషన్లో ఈ ఖర్చులన్నీ, పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు, భోజనాల ఖర్చులు పోను ఆయనకు మిగిలేదు. ఓపెన్ గా డైరెక్ట్ అడుగుతున్నా, ఫీల్ కావద్దు. ఒక కామన్ మ్యాన్ ఫ్యామిలీ ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక ఆశని, కోరికని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యాపారస్తులు కానీ, మీడియేటర్స్ కానీ క్యాష్ చేసుకుంటున్నారా లేదా? ఒక వ్యక్తిని లేపాలి అన్న రియల్ ఎస్టేటే, తొక్కాలి అన్న రియల్ ఎస్టేటే అనేది ఒకటి బాగా కామన్ మ్యాన్స్ వాడు వాయిస్ ఎక్కువ వినపడుతుంది. వాస్తవమైనది. అప్పులు చేసి అవి పెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది సార్, పక్కనే స్కూల్ పడుతుంది సార్, పక్కనే పార్క్ ఉంది సార్, పక్కనే క్రికెట్ గ్రౌండ్ సార్, అక్కడి నుంచి ముందుకెళ్ళిన బస్ స్టాండ్, బస్సు మీ ఇంటి ముందు నుంచే పోయింది. అది అని చెప్పి చాలా మాటలు చెప్పి తీరా చూస్తే అదంతా గుట్ట అయి ఉంటుంది. మాటలు చెప్పడం వస్తేనే రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకెళ్ళలేస్తామని మీరు చెప్పినట్టు అవన్నీ ఒక 20 years బ్యాక్ జరిగాయండి. ఎయిర్పోర్ట్ వస్తుంది, బస్ స్టాండ్ వస్తుంది, హైవే వస్తుంది అని. కానీ ఇప్పుడు అట్లా మాటలు చెప్పి అమ్మే ఇది లేదు. మీ దగ్గర మెయిన్ కంటెంట్ ఉండాలి, మీ సైట్లో క్లారిటీ ఉండాలి, మీ సైట్ క్లియర్ ఉండాలి. ఈ ప్లాంటేషన్ రియల్ ఎస్టేట్, ఓపెన్ ప్లాట్స్లలో రెండిట్లలో ఏది బెటర్ చాయిస్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్లాంటేషన్ అంటే, ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఇల్లు కట్టుకోగలిగిన ప్లాట్లలో ఎవరో ప్లాంటేషన్ చేసి అమ్మరు. 10 kilometers సరౌండింగ్స్లో ఏదైనా ఓపెన్ ప్లాట్స్, డిటిసిపి అంటారా, అప్పుడు ఓపెన్ ప్లాట్సే ఉంటాయి. మీరు బయటికి కొంచెం దూరంగా వెళ్తే తప్ప మీకు ప్లాంటేషన్లు కనిపించవు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక వెంచర్లో ఫ్లాట్ కొనాలి అనుకుంటే చాలా వరకు ఏ వెరిఫికేషన్ చేసి ల్యాండ్స్ కొనాలి? ఆ సర్వే నెంబర్లు క్లియర్గా ఉన్నాయా, పాస్బుక్లు క్లియర్గా ఉన్నాయా, తర్వాత ల్యాండ్ కన్వర్షన్ చేయించారా, ల్యాండ్ కన్వర్షన్ డిటిసిపి అప్రూవల్కి వెళ్ళారా, డిటిసిపి అప్రూవల్ వచ్చిందా లేదా, ఎల్పీ నెంబర్ మీద ఉందా, డిఎల్పీ నెంబర్ మీద ఉందా, తర్వాత రెరా అప్రూవల్ వచ్చిందా, అండ్ అందులో ఏమైనా కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లిటిగేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకోవాలి. నీకే తక్కువ, నేను మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నాయి, ఇన్ని వెంచర్స్ ఉన్నాయి అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అట్లాంటివి కావాలండి. రోజుకి 2-3 చెప్తూనే ఉంటారు మనతో ఆ విషయాలు. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మనం పడే స్ట్రగుల్ కానీ, మనం పడే కష్టాలు కానీ వాళ్ళకి తెలియదు కదా. ఇవన్నీ తెలుసుకోకుండా వాళ్ళకేంటారా రియల్ ఎస్టేట్ కంపెనీ, వాళ్ళకి అంత లాభాలు వస్తాయి, ఇంత లాభాలు వస్తాయి, వాళ్ళు తక్కువ కొంటారు, ఎక్కువ కమ్ముతారు. చాలా వరకు ఇప్పుడు యూత్ చూసుకుంటే చాలా బిజినెస్లలో, ఇటు ఫుడ్ బిజినెస్ కానీ లేదంటే ఇంకా ఏదైనా టెక్నికల్ పర్పస్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. పర్టికులర్గా మీరెందుకు ఈ ఏజ్ గ్రూప్లో ఉండి రియల్ ఎస్టేట్లోకి వచ్చారు? రియల్ ఎస్టేట్లో యూత్ తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా 40-50 years అబోవ్ వాళ్ళు. ఇందులో మనం చూపించుకోవాలి, ఇందులో మనం నిరూపించుకోవాలి, ఇందులో మనం సక్సెస్ సాధించాలి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే స్ట్రగుల్స్ అనేవి మొత్తం మనకు తెలుసుంటాయి. ఆ తర్వాత ఒక 5 years తర్వాత మనం ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు అన్న ఉద్దేశంలో రియల్ ఎస్టేట్ని సెలెక్ట్ చేస్తాం.
హాయ్ అండి. హాయ్. బాగున్నారా? యా బాగున్నాం, మీరు ఎలా? బాగున్నా. ఎలా ఉంది ప్రజెంట్ మీ రియల్ ఎస్టేట్ బిజినెస్? రియల్ ఎస్టేట్ బాగానే ఉంది, నడుస్తుంది అలా. ప్రజెంట్ కొంచెం మార్కెట్ స్లో ఉంది, దానివల్ల అదే కొంచెం ఎందుకు స్లో. ఈ అప్ అండ్ డౌన్స్ అనేది రియల్ ఎస్టేట్ లో బాగా ఈ మధ్యనే ఎక్కువైంది అని చెప్పి బాగా వినపడుతుంది. దేనికంటారు? అలానే లేదు, యాక్చువల్గా రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటుందంటే, రియల్ ఎస్టేట్ కాదు ఎనీ బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ కామన్. రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ 3-4 years కి ఒకసారి ఒక 2-3 years మార్కెట్ డల్ అవుతుంటుంది. మళ్ళీ ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏదైనా వీటి వల్ల ఆటోమేటిక్గా నెక్స్ట్ 1-2 years లో మళ్ళీ రైజ్ అవుతుంది, అది కామన్. డల్ అవ్వడం అంటే రేట్లు ఎప్పుడూ తగ్గవండి, మార్కెట్ సేల్ కొంచెం స్లో ఉంటుంది అంతే. ఓకే. అంతకుమించి మార్కెట్ డల్ అంటూ ఏం లేదు. ప్రజెంట్ ఈ లాస్ట్ మంత్ లో కూడా మనం ఆల్మోస్ట్ 4-5 plots సేల్ చేసాం. సో మీ కంపెనీ వచ్చేసి కార్తికేయ ప్రాపర్టీస్. ఈ కార్తికేయ ప్రాపర్టీస్ కంపెనీని బేస్ చేసుకొని ఇప్పటి వరకు మీరు ఎన్ని వెంచర్స్ కంటిన్యూ చేశారు? ఇప్పటి వరకు నేను 3 కంప్లీట్ చేశానండి. ఇప్పుడు ప్రజెంట్ 2 నడుస్తున్నాయి. Okay. అండ్ అప్కమింగ్ 2 ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ లో ఉన్నాయి. అంటే టోటల్గా 5, ఇంకా 2 కంటిన్యూ వస్తున్నాయి. ఎస్. అంటే 5 అంటే సక్సెస్ఫుల్గా సేల్ అయిపోయాయా అని? లేదండి, దాంట్లో 3 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి, ఓకే. 2 ప్రజెంట్ రన్ అవుతుంది. ఓకే. సో మీ వెంచర్స్లో చూసుకుంటే చాలా వరకు కూడా సామాన్య ప్రజలకి చాలా తక్కువ రేట్లో మీ వెంచర్స్ అందుబాటులో ఉంటాయని చెప్పి చాలా వరకు కూడా బయట టాక్ ఉంది. వాస్తవమేనా? తప్పకుండా అండి, ఎందుకంటే ఇప్పుడు మనం మార్కెట్లో మిగిలిన వాళ్ళకంటే తక్కువ ప్రైజే పెడుతున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ప్రజెంట్ ఒక వెంచర్ లో ఈఎంఐ స్కీమ్ ఇస్తున్నాము. ఈఎంఐ కూడా? ఓకే. ఖమ్మంలో ప్రజెంట్ ఈఎంఐ మనం తప్ప ఎక్కడ ఇవ్వట్లేదు. ఓన్లీ మన కార్తికేయ ప్రాపర్టీస్ మకుట అనే వెంచర్ నాయకన్ దాని ఒక్క దాంట్లో ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది. ఓకే. ఈఎంఐ అంటే ఏదో దూరంగా ఎక్కడో ఊరు బయట తీసుకెళ్లి వెంచర్ వేసి ఎట్లాంటి అనే అపోహలు ఉంటాయి, కానీ మనది యాక్చువల్గా ఖమ్మం సూర్యాపేట హైవే పక్కనే ఉంటుంది, ఊరుకు ఆనుకొని ఉంటుంది. అండ్ 100 feet మెయిన్ రోడ్ కి ఫేసింగ్ ఉంటుంది. అండ్ సెంటర్, అది ఆ ఊరు సెంటర్ లో ఉంటుంది. అక్కడ మనం ప్రైజెస్ కూడా చాలా తక్కువలో పెట్టాం. అండ్ అదే ప్రైస్ కి యాజ్ ఇట్ ఈస్ ఏ ప్రైస్ అయితే మనం అమ్ముతున్నామో అదే ప్రైస్ కి వితౌట్ ఎనీ ప్రాసెసింగ్ ఫీజులు కానీ ఇంట్రెస్ట్లు కానీ ఏమీ ఛార్జ్ చేయకుండా అదే ప్రైస్ కి మనం ఈఎంఐ ఇస్తున్నాం. ఓకే. సేమ్ అదే ప్రైస్? సేమ్ అదే ప్రైస్. ఈఎంఐ అంటే ఏదైనా జీరో డౌన్ పేమెంట్? జీరో డౌన్ పేమెంట్ తో ఇవ్వలేము కదా. యాక్చువల్గా ఏంటంటే హాఫ్ అమౌంట్ మనం ప్రజెంట్ కట్టించుకుంటున్నాం, మిగిలిన హాఫ్ అమౌంట్ ఈఎంఐ ఇస్తున్నాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు పడుతుంది అనుకోండి ప్లాట్, 5 లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి, మిగిలిన 5 లక్షలు 2 years ఈఎంఐ ఇస్తున్నాం. అంటే ఈఎంఐకి పర్టికులర్ గా ఈ డాక్యుమెంటేషన్ ఏమైనా ఉండాలి అట్లాంటి? అలాంటి డాక్యుమెంటేషన్ అంటే సివిల్ స్కోర్స్ అలాంటిది ఏం లేదు. కాకపోతే తను కట్టగలడా లేదా అనేది మనం కొంచెం చూసుకుంటాం కదా ముందు. ఏదో ఒక జాబ్ చేసేవాళ్ళు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకైతే ఇస్తున్నాం. ఓకే. అంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి ఈ రోజుల్లో అందరూ బిజినెస్ చేసేవాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది అన్నమాట. అండ్ మంత్లీ మనది ఈఎంఐ 15,000 నుండి స్టార్ట్ అవుతుంది. 15,000 అంటే ఈ రోజు రేపట్లో డైలీ లేబర్ కానీ ఆటో తోలుకునే వాళ్ళు, ఎనీ డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు కానీ, ఏదైనా కిరాణా చిన్న చిన్న షాపుల వాళ్ళు కామన్ గా 15,000 per month కట్టుకోగలరు. అది పెద్ద బడ్డెన్ కాదు. ఇంట్రెస్ట్ రేట్ ఏమైనా ఉంటుంది? అది ఇంట్రెస్ట్ రేట్ ఏమి ఉండదండి. పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు నార్మల్ గా ఒక ప్లాట్ 10 లక్షల రేటు నార్మల్ గా మనం అక్కడ అమ్ముతుంటే అదే 10 లక్షలకే ఈఎంఐ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో నో ఇంట్రెస్ట్, జీరో ఇంట్రెస్ట్, సివిల్ స్కోర్ అవసరం లేదు, ఏది అవసరం లేదు అన్నమాట. సో మంచి కాన్సెప్ట్. 100% ఈ కాన్సెప్ట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే మిమ్మల్ని చూసుకుంటే చాలా ఎంగేజ్, చాలా వరకు ఇప్పుడు యూత్ చూసుకుంటే చాలా బిజినెస్లలో ఇటు ఫుడ్ బిజినెస్ కానీ లేదంటే ఇంకా ఏదైనా టెక్నికల్ పర్పస్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. పర్టికులర్గా మీరు ఎందుకు ఈ ఏజ్ గ్రూప్లో ఉండి రియల్ ఎస్టేట్లోకి వచ్చారు? యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి బిజినెస్ మీద ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ తోనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత పీజీడిఎం చేశాను. తర్వాత ఏదో ఒక బిజినెస్ చేద్దామన్న థాట్స్ లో చాలా బుక్ లో రాసుకొని పెట్టుకున్నాను. ఒక 15-20 ఐడియాలు ఉంటాయి నా దగ్గర ప్రజెంట్. అన్ని బుక్ లో నోట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఆ గ్యాప్ లో 2-3 years సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. ఇంకా టైం వచ్చింది మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే టైంకి నాకున్న ఐడియాస్ లో అన్ని సెర్చ్ చేయడం మొదలు పెట్టాను. అండ్ మా మామయ్య వాళ్ళు కానీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం రియల్ ఎస్టేట్ లో ఉంది. అండ్ రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్ మీద నాకు ఫస్ట్ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే. ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ లో యూత్ తక్కువ. మిగిలిన అన్ని ఇండస్ట్రీలు ఎన్ని బిజినెస్ లో యూత్ తోనే ఎక్కువ యూతే చేస్తున్నారు. కాకపోతే రియల్ ఎస్టేట్ లో యంగ్ జనరేషన్ చాలా తక్కువ ఉంది. ఉన్న వాళ్ళందరూ కూడా 40-50 years అబోవ్ వాళ్ళు, లేదు వాళ్ళ కిడ్స్ ఏమైనా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వారసత్వంగా వస్తే రియల్ ఎస్టేట్ రావడం తప్ప ఈ ఏజ్ లో 30 years లో 28-29 years లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. అవును. ఇందులో మనం చూపించుకోవాలి, ఇందులో మనం నిరూపించుకోవాలి, ఇందులో మనం సక్సెస్ సాధించాలి
ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే స్ట్రగుల్స్ అనేవి మొత్తం మనకు తెలుసుంటాయి. ఆ తర్వాత ఒక 5 years తర్వాత మనం ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు అన్న ఉద్దేశంలో రియల్ ఎస్టేట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో గ్రౌండ్ వర్క్ చేసుకున్నారనమాట, Yeah. ఏది బెటర్ అనేది. అవునండి. సో చాలా వరకు చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ బయట చెప్పుకున్న టాక్ ఎట్లుంటుందంటే, రియల్ ఎస్టేట్ ఒక వ్యక్తిని లేపాలి అన్న రియల్ ఎస్టేటే, తొక్కాలి అన్న రియల్ ఎస్టేటే అనేది ఒకటి బాగా కామన్ మ్యాన్స్ లో వాయిస్ ఎక్కువ వినపడుతుంది. వాస్తవమేనది? అవునండి, రియల్ ఎస్టేట్లో ఎదిగిన వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసి అవి పెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అది మనం తీసుకునే డెసిషన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకునే సైట్ కానీ, మనం తీసుకునే స్టెప్స్ కానీ, మనం దాన్ని ఏ విధంగా వెంచర్ చేద్దాం అనుకుంటున్నాం, విల్లా ప్రాజెక్ట్ చేద్దామా, రిసార్ట్ ప్రాజెక్ట్ చేద్దామా, లేకపోతే ఓపెన్ ప్లాట్స్ చేద్దామా, ప్లాంటేషన్ చేద్దామా, ఫామ్ ల్యాండింగ్ చేద్దామా, ఏ విధంగా చేద్దాం అనేది తీసుకునే డెసిషన్ కానీ, ఆ సైట్ సెలెక్షన్, మెయిన్ సైట్ సెలెక్షన్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత మన మార్కెటింగ్, ఈ రెండు ఉంటే, ఈ రెండు గట్టిగా చేసుకోగలిగితే, ఫైనాన్షియల్గా మనం మేనేజ్ చేసుకోగలిగితే రియల్ ఎస్టేట్లో ముందుకెళ్ళడం పెద్ద కష్టమేం కాదు. సో ఇప్పుడు మీరు ఫైనాన్షియల్గా ఒక మాట అన్నారు కాబట్టి ఒక డౌట్ నాకు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఒక కామన్ మ్యాన్ అయినా స్టార్ట్ చేయవచ్చా? బ్యాక్ డ్రాప్లో ఎంతో కొంత అమౌంట్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయవచ్చా? కామన్ మ్యాన్ అయినా స్టార్ట్ చేయొచ్చా అంటే, ఇప్పుడు సేల్ చేయడానికి ఏమీ అవసరం లేదు. మనం మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాం, రియల్ ఎస్టేట్ చాలా మంచి ఫీల్డ్. మిగిలిన మార్కెటింగ్లో మిగిలిన వాటికంటే రియల్ ఎస్టేట్కి పెద్దగా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సైట్ గురించి తెలిసి ఏం చెప్పాలి అనేది క్లియర్గా కస్టమర్కి చెప్పగలిగితే చాలు, అంతకుమించి ఏమీ అవసరం లేదు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మార్కెటింగ్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఒక వెంచర్ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ నీ చేతిలో ఉండొచ్చు, నువ్వు ఇన్వెస్టర్ని గ్యాదర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి దగ్గర తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. దానికి చాలా వేస్ ఉన్నాయి. ఓకే. అవి మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇందాక మీరు డిస్కషన్లో ఒక రియల్ ఎస్టేట్లోకి రావాలి అంటే సరైన ప్లాట్ఫామ్ ఒకటి సెలెక్ట్ చేసుకునే రావాలి, సరైన సైట్ ఒకటి సెలెక్షన్ మంచి ప్రాసెస్ అన్నారు. ఈ ప్రాసెస్లో మీరు చాలా వేరియేషన్స్ చెప్పారు. సంథింగ్ విల్లాస్ వేయడం కానీ, లేదంటే ప్లాంటేషన్ కానీ, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు చాలా వరకు ఖమ్మంలో, ఇప్పుడు మీరు ఏదైతే వెంచర్ సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారో ఖమ్మంలో ఎక్కువ చూసుకుంటే ఓపెన్ ప్లాట్స్ ఒకటి, లేదంటే ప్లాంటేషన్ రియల్ ఎస్టేట్ ఒకటి. ఈ ప్లాంటేషన్ రియల్ ఎస్టేట్, ఓపెన్ ప్లాట్స్లలో రెండిట్లలో ఏది బెటర్ చాయిస్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్లాంటేషన్ అంటే, ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఇల్లు కట్టుకోగలిగిన ప్లాట్లలో ఎవరు ప్లాంటేషన్ చేసి అమ్మడు. ఎస్. ప్లాంటేషన్ చేస్తున్న వెంచర్ ఏదన్నా ప్రాజెక్ట్ నడుస్తుంది అంటే అది ఖమ్మం నుంచి కొంచెం డిస్టెన్స్లో అయినా ఉండాలి, లేదు అది ఇమీడియట్గా గ్రో అయ్యేది కాదు అయినా ఉండాలి. ఓకే. ఇమీడియట్గా గ్రో అయ్యే దాంట్లో ఎవరైనా మాక్సిమం ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేస్తారు, లేకపోతే ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ లాగా కట్టుకోవడానికో, లేదా ప్లాట్ అట్లా ఉంచుకోవడానికి చూస్తారు. కానీ దాంట్లో చెట్లు వేయాలి, 10 years వరకు చెట్లు మెయింటెనెన్స్ కంపెనీ చూసుకుంటుంది. 10 years తర్వాత చెట్లు నరికిన తర్వాతే దానికి అప్రిషియేషన్ వస్తుంది అండ్ చెట్ల ద్వారా ఇన్కమ్ వస్తుంది అనుకుని అప్పటి వరకు వెయిట్ చేయాలనుకునే సైట్ ఏదైనా బయట ఖమ్మంకి దూరంలో ఉంటుంది తప్ప లోకల్లో ఉండదు. లోకల్లో ఉన్న మీకు 10 kilometers సరౌండింగ్స్లో ఏదైనా ఓపెన్ ప్లాట్స్, డిటీసీ పెంటరా అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్సే ఉంటాయి. మీరు బయటికి కొంచెం దూరంగా వెళ్తే తప్ప మీకు ప్లాంటేషన్లు కనిపించడం. ఓకే. సో మీరు అన్నట్టు చూసుకుంటే కనుక ఇప్పుడు చాలా వరకు కొన్ని బిజినెస్లలో ప్లాంటేషన్ రియల్ ఎస్టేట్ చూసుకుందాం. ప్లాంటేషన్ బిజినెస్లో ఒక కామన్ మ్యాన్ టార్గెట్ చేసి చాలా వరకు మీరు పెట్టిన ల్యాండ్ మీకు తిరిగి, మీరు పెట్టిన అమౌంట్ తిరిగి మీకు వచ్చేస్తుంది, సో దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి చాలామంది కొన్ని కంపెనీస్ ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్లో ఓపెన్ ప్లాట్ కొనాలా, లేదు అంటే ప్లాంటేషన్ కొంటే మన డబ్బులు మనకు తిరిగి వచ్చేస్తాయిగా, నాకు కన్ఫ్యూజన్లో ఉన్న కామన్ మ్యాన్కి మీరేం చెప్తారు ఒక రియల్టర్గా? అంటే ప్లాంటేషన్ దాంట్లో డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారండి, మనకి అప్రిషియేషన్ రాని వాళ్ళు ఉన్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి ఉన్నాయి ప్లాంటేషన్. అది 2000 ఏరియాలో 2000 టైంలో వేసిన వెంచర్లలో ప్లాంటేషన్ వాటిలో ఇప్పుడు ఆల్రెడీ 2020 కల్లా అవి మలబార్ వేప శ్రీగంధం చెట్లు పెరిగి వాటిని కటింగ్ ద్వారా అమౌంట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే ఫైర్ ఇన్సిడెంట్స్ జరగడం వల్ల, లేకపోతే వరదలు, వర్షాలు, వేటి వల్ల కానీ సరిగ్గా మెయింటెనెన్స్ చూసుకోవడం వల్ల చెట్లు మొత్తం చచ్చిపోయి ఓపెన్ ప్లాట్ ఒక్కటే మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఓకే. కాకపోతే ఏంటంటే దాంట్లో అప్రిషియేషన్ ఉంది, అప్రిషియేషన్ రానివి ఉన్నాయి. కాకపోతే కస్టమర్ ఎక్కడ సాటిస్ఫై అవుతున్నాడు అంటే, ఈ 20 yearsలో ల్యాండ్ కాస్ట్ పెరిగింది, వాళ్ళు కొనుక్కున్న ప్లాట్ కాస్ట్ పెరిగింది. ఆ ప్లాంటేషన్ మీద వచ్చినా రాకపోయినా ప్లాట్ వాల్యూ పెరిగేసరికి కస్టమర్ సాటిస్ఫై అయ్యాడు. ఓకే. ఇక ఫైనల్ టార్గెట్ అది. ఇప్పుడు మనం కొనుక్కునేది ప్లాట్ కానీ ప్లాంటేషన్ కాదు కదండి. ఫైనల్ గా మనం పెరగాలనుకునేది ల్యాండ్ వాల్యూ. అది మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ తప్ప మనం మెయిన్ టార్గెట్ చేసుకోవాల్సింది ప్లాటే. ఓకే. సో చాలా వరకు ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే రిస్క్ ఉండదు అంటారు? రిస్క్ అని చెప్పను, కాకపోతే ఇప్పుడు చెట్లు ఉన్నాయా లేవా, పెరిగినాయా పెరగలేదా, పెరగకపోతే పోయి వాళ్ళని అడగడం. వాళ్ళు ఎవరు మాత్రం ఏం చేస్తారు, చెట్లు చచ్చిపోతే మళ్ళీ కొత్తగా చెట్లు వేస్తారు. 5 years తర్వాత చెట్టు చచ్చిపోయిందండి, అది కొత్త చెట్టు వేస్తారు, మళ్ళీ అది
దానికి ఇంకో 5 years ఎక్స్ట్రా టైం పడుతుంది కదా అది పెరగడానికి. ఎస్ అవును. ఇదంతా కాకుండా మనం ప్లాట్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలి, ప్లాట్ వాల్యూ పెరగాలని చూసుకుంటే బెటర్ నా దృష్టిలో అయితే. సో చాలా వరకు చూసుకుంటే రియల్ ఎస్టేట్ చేసే ఓనర్స్ అందరూ కూడా, బిజినెస్ నడిపే వాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే ఒక కామన్ మ్యాన్ మైండ్ సెట్ని, నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడంలో చాలా షార్ప్గా ఉంటారని చెప్పి బయట కామన్ మ్యాన్ స్టాక్. వాస్తవమైనది అలాంటిది ఏం లేదండి. యాక్చువల్గా ఏ బిజినెస్లో అయినా నమ్మకం అనేది ఇంపార్టెంట్. నమ్మకం, ట్రస్ట్ లేకపోతే ఏ బిజినెస్ అయినా మధ్యలోనే పడిపోతుంది. మనం అట్లాంటివి చాలా కూడా చూస్తున్నాం. రియల్ ఎస్టేట్లో ఆ నమ్మకం కొంచెం ఇంకా ఎక్కువ కావాలి. ఓకే. కస్టమర్ని మనం నమ్మాలి, కస్టమర్ మనల్ని నమ్మాలి, మనం ల్యాండ్ ఓనర్ని నమ్మాలి, డెవలపర్ని నమ్మాలి. ప్రతి ఒక్కళ్ళ మధ్య నమ్మకం ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ ముందుకు వెళ్తుంది. కాకపోతే యాక్చువల్గా చెప్పాలి అంటే రియల్ ఎస్టేట్లోనే అది తక్కువ చాలా. ఎస్ అవును. జనాలు మనల్ని నమ్మేలా మనమే చేసుకోవాలి. ప్రతి కస్టమర్కి మన మీద నమ్మకాన్ని మనమే పెంచుకోవాలి. ఎవరో వచ్చి చెప్తే నమ్మకం పెరగదు. సో ఇప్పుడు మీరన్నట్టు మీరు ఇంత చెప్పారు కదా, నాకు క్లారిటీ కావాలి. ఓపెన్గా డైరెక్ట్ అడుగుతున్నా, ఫీల్ కావద్దు. నాకున్న మేజర్ డౌట్ ఏంటంటే, కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ ఫ్యామిలీ ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక ఆశని, కోరికని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యాపారస్తులు కానీ, మీడియేటర్స్ కానీ క్యాష్ చేసుకుంటున్నారా లేదా? అలాంటిది అసలు ఎక్కడ ఉండదండి. రియల్ ఎస్టేట్లో అసలు ఉండదు. ఓకే. ఒకవేళ నిజంగా క్యాష్ చేసుకోవాలి అనుకుంటే ఆ కంపెనీ ముందుకెళ్ళలేదు, అక్కడితో ఆగిపోతుంది. ఆ కంపెనీ కానీ, ఆ ఏజెంట్ కానీ, మీడియేటర్ కానీ ఎవరైనా అక్కడితో వాళ్ళది అదే లాస్ట్ డీల్ అవుతుంది, లేకపోతే అదే లాస్ట్ వెంచర్ అవుతుంది. మనం కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, ఒక మంచి ప్లాట్ ఇవ్వాలి, వాడు ఫ్యూచర్లో ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి ఒక మంచి సైట్ ఇవ్వాలి. ఈ ఉద్దేశంతో మనం ముందుకెళ్తే మన అవసరమైతే మన మార్జిన్ తగ్గించుకోవాలి, మనకు వచ్చే ప్రాఫిట్ తగ్గించుకోవాలి, కస్టమర్కి నమ్మకాన్ని ఇవ్వాలి, డీల్ క్లోజ్ చేసుకోవాలని చూసుకోవాలి తప్ప వాళ్ళని ఏదో నమ్మించి 5,000 రూపాయలు ఉన్న గజాన్ని 10,000కి ఇప్పించాలి, మనం అంత ప్రాఫిట్ కొట్టేయాలి, ఈ సంవత్సరానికి ఒక్క ప్లాట్ అమ్ముకుంటే చాలని చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలా చేసుకుంటే వాళ్ళు ఆ ఒక్కదాంతోనే ఆగిపోతుంది. అదే నాకు 100 రూపాయలు మిగిలినా చాలు ఈ ప్రాజెక్ట్లో, కంటిన్యూగా నేను ముందుకెళ్ళాలి అని చూసుకుంటే మనం ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఎక్కువ ప్లాట్లు సేల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మా ద్వారా మిడిల్ క్లాస్ మెన్కి ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా దానికి మేము చాలా స్కోప్ చూపిస్తున్నాం. అండ్ మా మేజర్ కస్టమర్స్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, మిడిల్ క్లాస్ మెన్ అండి. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ కొనడానికి అంత ఎక్కువ ముందుకు రారు. అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు మేము తక్కువ రేట్లో ఉన్న వెంచర్ స్టార్ట్ చేసి ఈఎంఐ ఫెసిలిటీస్ ఇచ్చి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ప్లాట్స్ కొనుక్కోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నాము. మా మేజర్ 80% కస్టమర్స్ అయితే మిడిల్ క్లాస్ పీపులే. చాలా వరకు చూసుకుంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు వ్యాపారం పెట్టాలి అని అంటే ఫస్ట్ సమకూర్చుకునేది ల్యాండ్ కూడా కాకుండా మీడియేటర్స్నే కన్సల్ట్ అవుతున్నారు. ఇటు ఒక కామన్ మ్యాన్ ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా, ఫ్లాట్ కొనాలనుకున్నా, లేదా బిజినెస్ అని ఒక వెంచర్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, ఒక వెంచర్ని అమ్మాలనుకున్నా మధ్యలో ఉండేది మీడియేటర్స్ ప్రభావం ప్రజెంట్ రియల్ ఎస్టేట్లో ఏ విధంగా ఉంది అంటారు? ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ స్టార్ట్ చేయడానికైనా, అది క్లోజ్ చేయడానికైనా మీడియేటర్ కానీ, ఏజెంట్ కానీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు లేకుండా ఏ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు. 90% వెంచర్లు స్టార్ట్ చేయడానికి, క్లోజ్ చేయడానికి, ప్లాట్లు సేల్ చేయడానికి దేనికైనా మీడియేటర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ మీడియేటర్ అనే వ్యక్తి లేకపోతే రియల్ ఎస్టేట్ అనేది లేదు. ప్రజెంట్ ట్రెండ్ ఎలా నడుస్తుంది అంటే మీడియేటర్ వ్యవస్థ కొంచెం తగ్గుతుంది. అది ఒకళ్ళిద్దరు మీడియేటర్లు చేసిన తప్పిదాల వల్ల అయితే, లేకపోతే ఇంకేదో మిస్అండర్స్టాండింగ్ జరగడం వల్ల కానీ, కొంతమంది అత్యాశ వల్ల కానీ మీడియేటర్ వ్యవస్థ గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వస్తుంది. అండ్ మీడియేటర్ అంటే ఒక కస్టమర్కి, ఒక కంపెనీకి మధ్యలో ఒక మీడియా. ఆ మీడియా ఎనీ టైప్ ఆఫ్ మీడియా అవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా వచ్చింది, రేపు ఫ్యూచర్లో ఇంకొక టైప్ ఆఫ్ మీడియా రావచ్చు. ఒకప్పుడు మీడియేటర్స్ అంటే ఒక పర్సన్ ద్వారా సేల్ జరిగేది, ఒక పర్సన్ మీడియేటర్లా ఉండేవాడు. ఈరోజు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటిలో వెళ్ళిపోతున్నారు చాలా కంపెనీలు, వీటి ద్వారా మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. ఏదైనా ఎనీథింగ్ ఈజ్ మీడియేటర్, ఎనీథింగ్ ఈజ్ ఎ మీడియా. సో ఒక మీడియేటర్స్ పర్పస్ ఆలోచిస్తే, ఒక మీడియేటర్ ఒక ఫ్లాట్ అమ్మడానికి దగ్గర 100 మందికి చూపెడితే ఒక్కళ్ళు సాటిస్ఫై అవుతారేమో మాక్సిమం ఒక ఫ్లాట్ని. ఖచ్చితంగా ఆ 100 మందిని చూపెట్టడం కోసం, ఆ 100 మంది కోసం తిరిగే పెట్రోల్ ఖర్చు కానీ, ఇటు ఫ్యామిలీని రన్నింగ్ చేయడం కోసం పడే స్ట్రగుల్ కానీ, ఇవన్నీ కూడా ఇంత స్ట్రగుల్ అయ్యి సక్సెస్ఫుల్గా ఒక కస్టమర్ని ఒక కంపెనీ కాడికి తీసుకొని వస్తే ఎండ్ ఆఫ్ ది డే చాలా మందికి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, ఆ ఇద్దరు ఒకటైపోయి మీడియేటర్ని పక్కకి పడేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఉంటుందండి, అలాంటివి కూడా జరిగాయి చాలా. నేను ఫస్ట్ చెప్పాను కదా, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ట్రస్ట్ అంటే ఒక కంపెనీ మీడియేటర్ని నమ్మాలి,
మీడియేటర్ కస్టమర్ని నమ్మాలి, కస్టమర్ మీడియేటర్ని నమ్మాలి, మీడియేటర్ కంపెనీని నమ్మాలి. ఎస్. ఈ ముగ్గురు మధ్యలో ట్రస్ట్ ఉన్నప్పుడే ఏదైనా ముందుకెళ్తుంది. ప్లాట్ సేల్ చేయడానికి ఏజెంట్ ఎంత కష్టపడతాడంటే ఆ ఏజెంట్ అతని చేతిలో ఉన్న ఒక కస్టమర్ని తీసుకెళ్ళి చుట్టుపక్కల ఉన్న 4-5 వెంచర్లు చూపించుకొస్తాడు. ఆ కస్టమర్కి ఆ వెంచర్లో ఏది నచ్చదు. అది నచ్చకపోతే ఇంకో వెంచర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ వెంచర్లో నచ్చుతుందో లేదో తెలియదు. అది నచ్చకపోతే ఇంకో వెంచర్ చూపించాలి. ఇన్ని వెంచర్ల దగ్గరికి ఆయన సొంత బండిలో సొంత కారులో తీసుకెళ్లి సొంత ఖర్చులతో ఆ కస్టమర్కి భోజనాలు పెట్టించి ఇంటికి పంపిస్తే 2 రోజుల తర్వాత ఆ కస్టమర్ వేరే ఏజెంట్ ద్వారా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎస్, అవును. ఇప్పుడు ఆ కస్టమర్ ఇట్లా ఎంతమంది కస్టమర్లని తీసుకెళ్లి చూపిస్తే ఒక ప్లాట్ సేల్ అవుతుంది. ఎస్. ఒక ప్లాట్ సేల్ అయితే ఆ ఏజెంట్కి వచ్చే కమిషన్ ఎంత? ఆ కమిషన్లో ఈ ఖర్చులన్నీ, పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు, భోజనాల ఖర్చులు పోను ఆయనకు మిగిలేది ఎంత? ఎస్. సో స్ట్రగుల్స్ చాలా ఉంటాయి అన్నమాట. చాలా ఖచ్చితంగా అండి. ఏజెంట్లు పడ్డ కష్టం వేరే వాళ్ళు ఎవరు పడలేరు, ఓకే. పడట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో. కాకపోతే ఏంటంటే ఆ ఏజెంట్లు కూడా కొంచెం అప్గ్రేడ్ అయ్యి కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని సోషల్ మీడియా లాంటి వాటిని యూజ్ చేసుకొని చేసుకోగలిగితే వాళ్ళకి వాళ్ళ ఏజెంట్ వ్యవస్థ కూడా బాగుంటుంది. లేదంటే 90% ఏజెంట్ వ్యవస్థను బైపాస్ చేసి డైరెక్ట్గా వెంచర్ ఓనర్స్ డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికే ట్రై చేస్తున్నారు ప్రజెంట్. సో ఇవన్నీ పక్కన పెడితే బ్యాక్ టు మీ బిజినెస్ పర్పస్ వద్దాం. ఇప్పుడు కార్తికేయ ప్రాపర్టీస్ కంపెనీలో టోటల్గా 5 వెంచర్స్ వేసా అన్నారు. ఎక్కడెక్కడ వేశారు? మనం ఖమ్మం కార్పొరేషన్లో 15th డివిజన్లో పుట్టకోట చుట్టుపక్కల మనకి 3 వెంచర్స్ ఉన్నాయండి. ఓకే. ఖమ్మం కార్పొరేషన్లోనే ఉన్నాయి. ఓకే. ఫస్ట్ వెంచర్ యాక్చువల్గా నేను ఒక చిన్న పార్ట్నర్ నాదంతే, సువర్ణ భూమి అని. దాంట్లో మేజర్ సేల్స్ మొత్తం నేనే చేశాను. ఓకే. తర్వాత సెకండ్ వెంచర్ మై హోమ్ అని స్టార్ట్ చేశాను. అది కూడా వేరే పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ థర్డ్ వెంచర్ నేను ఓన్గా స్టార్ట్ చేశాను. అది పుట్టకోటలోనే ఉంటుంది. కాన్రా ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిట్లో కార్తికేయ గ్రీన్ సిటీ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఓకే. అది చిన్న వెంచరే, 4 acres వెంచర్. అది ఆల్మోస్ట్ 90% క్లోజ్ అయిపోయింది. అండ్ ఫోర్త్ వెంచర్ ఇప్పుడు మనం నాయకన్గూడెంలో మకుటా అనే పేరుతో స్టార్ట్ చేసాము. ఓకే. దాంట్లో ఒక 40% సేల్ అయిపోయింది. అది ఒక 4 months 5 months అయిపోయింది స్టార్ట్ అయ్యి. డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అది కూడా. అండ్ ఇంకొక వెంచర్ ఇప్పుడు ప్రజెంట్ రుద్రమకోటలోనే 15th డివిజన్లో, ఖమ్మం కార్పొరేషన్ 15th డివిజన్లో రుద్రమకోటలో శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్ ఆపోజిట్లో అది స్టార్ట్ అయింది. అది కూడా డిటిసిపి పర్మిషన్స్ అన్ని వచ్చి రెడీగా ఉంది. సేల్ స్టార్ట్ చేస్తున్నాం అది కూడా ప్రజెంట్. సో ఓవరాల్ చూసుకుంటే 50% ఆక్యుపెన్సీ అయిపోయినట్టే మొత్తం. సో సక్సెస్ఫుల్ రన్నింగ్ అవుతున్నారనమాట. అలానే లేదండి, బిజినెస్ లో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ లో మాకు ఎప్పుడు స్ట్రగుల్స్ ఉంటూనే ఉంటాయి. ఓకే. మెయిన్ ఫండ్ మేనేజ్మెంట్, సేల్ అనేది మెయిన్ మాకున్న స్ట్రగుల్స్ అండి. సేల్ మంచిగా ఉంటే ఫండ్ ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ గా ఈజీగా రొటేషన్ అవుతుంటది. సేల్స్ లో ఉన్నప్పుడు మనకు అన్ని ఇబ్బందులు వచ్చి పడుతుంటాయి. సో ఇప్పుడు మీరు అన్నట్టు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నారు కదా. చాలా వరకు కూడా ఒక వెంచర్ ఓపెనింగ్ అప్పుడు, ఒక వెంచర్ వేసా అన్నప్పుడు మన సరౌండింగ్స్లో మీకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఆయనకేంద్రా మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఒక రేంజ్లో చూస్తూ ఉంటారు. కాకపోతే మీ వెనకాల ఉన్న స్ట్రగుల్స్ వాళ్ళకి తెలియదు. సో అట్లా అనుకునే వాళ్ళు నీకేం తక్కువ, నేను మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నాయి, ఇన్ని వెంచర్స్ ఉన్నాయి అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అట్లాంటివి కావాలండి, రోజుకి 2-3 చెప్తూనే ఉంటారు మనతో ఆ విషయాలు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో మనం పడే స్ట్రగుల్ గానీ, మనం పడే కష్టాలు గానీ వాళ్ళకి తెలియదు కదా. ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీ ఎదగాలి అనుకుంటే, ఒక కంపెనీని ఒక స్టేజ్ లో నిలబెట్టాలి అనుకుంటే దాని వెనక జరిగే బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ, వెనకపడే కష్టం కానీ ముందు చూసే వాళ్ళకి కనపడదు. ప్రతిదానికి ఇప్పుడు ఎనీ బిజినెస్ లో కష్టం ఉంటుందండి, అది రియల్ ఎస్టేట్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో మేము ఫేస్ చేసే స్ట్రగుల్స్ అన్ని బయటికి చెప్పలేము, బయటికి తెలియవు కూడా. యాక్చువల్గా మాకు చెప్పాలి అంటే ఇనాగ్రేషన్ అనేది మాకు ఒక హ్యాపీ మూమెంట్. ఒక వెంచర్ ఇనాగ్రేషన్ చేస్తున్నాము అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ టైంలో. ఆ తర్వాత అదే మూమెంట్లో సేల్ అయితే అంతా బాగుంటుంది. సేల్ మార్కెట్ బాగాలేక కానీ, కొంచెం సేల్స్ లో ఉండి ఏమైనా సేల్ అవ్వకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సేల్ అయినా అవ్వకపోయినా మేము వర్క్ కంప్లీట్ చేస్తుండాలి, ల్యాండ్ ఓనర్కి పేమెంట్లు చేస్తుండాలి, వర్క్ రోడ్స్. ఇప్పుడు డిటిసిపి వెంచర్ చూసుకుంటే రోడ్స్, డ్రైనేజీలు, కరెంట్ లైన్, మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, గార్డెనింగ్, ప్లాంటేషన్, ఇవన్నీ ఏ వెంచర్కైనా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే వీటన్నిటికీ అది ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవుతుంది. ఓకే. ఒక సేల్ అవ్వకుండా ప్రతిదాన్ని మనం చేతిలో నుంచి పెట్టుకొని చేయాలి అంటే చాలా కష్టం. తర్వాత వాటికి సేల్ అవ్వకపోతే మేము పడే స్ట్రగుల్స్ కానీ, సేల్ చేయడానికి వాటిని అక్కడ ఇక్కడ పెట్టి తీసుకొచ్చి డబ్బులు బ్యాంక్ లోన్ పెట్టి తీసుకురావడం, ఇట్లాంటివి చేసి తీసుకురావాలి. వాటికి ఇంట్రెస్ట్లు పడతాయి. ఆన్ టైంలో అనుకున్న టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగితే ప్రాఫిట్ లో బయటికి పడతాం. చేయలేకపోతే ఖచ్చితంగా
లాస్ వస్తుంది. సో అది జనాలందరికీ అది తెలీదు. అది అందరూ ఎక్స్పెక్ట్ అందరికీ కస్టమర్స్ కానీ ఏజెంట్స్ కానీ ఈ విషయాలన్నీ తెలియవు. ఇవన్నీ తెలుసుకోకుండా వాళ్ళకేంట్రా రియల్ ఎస్టేట్ కంపెనీ, వాళ్ళకి అంత లాభాలు వస్తాయి, ఇంత లాభాలు వస్తాయి, వాళ్ళు తక్కువ కొంటారు ఎక్కువ కమ్ముతారు ఇవన్నీ అనుకుంటారు. కానీ మేము ఇవన్నీ చేసేసరికి మాకు వచ్చే మార్జిన్ పీనట్స్ అండి, పెద్దగా ఏముండదు. మేము 100% మేము ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మాకు 90% ఎక్స్పెన్సెస్కి ల్యాండ్ కాస్ట్కి వీటికి వెళ్ళిపోతుంది. మహా అయితే మాకు వచ్చే ప్రాఫిట్ 10%, అంతకు మించి ఉండదు. ఓకే, అది అర్థం చేసుకోరు వీళ్ళు. సో ఇప్పుడు మీరు ఇంత క్లారిటీ ఇచ్చారు కదా, చాలా వరకు చూసుకుంటే ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక వెంచర్లో ఫ్లాట్ కొనాలి అనుకుంటే చాలా వరకు ఏ వెరిఫికేషన్ చేసి ల్యాండ్స్ కొనాలి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో చూసి ల్యాండ్స్ కొనాలి? ఏ కస్టమర్ అయినా ఫస్ట్ ఒక ప్లాట్ కొనాలి అనుకొని డెసిషన్కి వచ్చినప్పుడు ఒక 4-5 సైట్లు చూస్తారు, 4-5 వెంచర్లు చూస్తారు. 4-5 వెంచర్లు చూసిన తర్వాత దాంట్లో నచ్చింది ఏదో ఒక సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ వెంచర్ ఓనర్ దగ్గర దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంటేషన్ తీసుకొని వీలైతే లాయర్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకుంటే ఇంకా చాలా మంచిది. ఓకే, ఆ సర్వే నెంబర్లు క్లియర్గా ఉన్నాయా, పాస్బుక్లు క్లియర్గా ఉన్నాయా, తర్వాత ల్యాండ్ కన్వర్షన్ చేయించారా, ల్యాండ్ కన్వర్షన్ డిటీసీపీ అప్రూవల్కి వెళ్ళారా, డిటీసీపీ అప్రూవల్ వచ్చిందా లేదా, ఎల్పీ నెంబర్ మీద ఉందా, టీఎల్పీ నెంబర్ మీద ఉందా, తర్వాత రెరా అప్రూవల్ వచ్చిందా, అండ్ అందులో ఏమైనా కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా, వెంచర్ ఎంతమంది పేరు మీద ఉంది, ల్యాండ్ ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి లీగల్గా వచ్చిందా రాలేదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లిటిగేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకోవాలి. డాక్యుమెంటేషన్ పర్పస్ చెప్పారు. ఓకే, ల్యాండ్ మీద ఫిజికల్గా ఎలాంటి వెరిఫికేషన్ చేసుకోవాలి? ఇప్పుడు మనం ఫ్లాట్ కొనాలి, ఆ ఫ్లాట్లో మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు, ఏ రకంగా మనం ఫ్యూచర్ ఇల్లు కట్టుకుంటే అన్నిటికీ కంఫర్ట్ జోన్లో ఉంటామా ఉండవా అనేది ఫిజికల్గా ఎలాంటి వెరిఫికేషన్ చేసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు ప్రజెంట్ వచ్చే వెంచర్స్ 99% అన్ని డిటీసీపీ అండ్ రెరా అప్రూవ్డ్ అండి. ఇప్పుడు ప్రతి వెంచర్లో డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్లో సీసీ రోడ్ కానీ బ్లాక్ టాప్ రోడ్ కానీ వేయాల్సిందే. దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఓపెన్ డ్రైనేజ్ కానీ ఇవ్వాలి. మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ ఇవ్వాలి. చుట్టూ కాంపౌండ్ వాల్స్ కూడా 90% ఇప్పుడు అందరూ పెడుతున్నారు. దాంతోపాటు ప్లాంటేషన్, రోడ్డుకి అటుపక్కన ఇటుపక్కన ప్లాంటేషన్ ఇవ్వాలి, పార్క్లో ప్లాంటేషన్ ఇవ్వాలి, పార్క్ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలి. ఇంకా అదర్ ఎమ్యూనిటీస్ ఏమన్నా వెంచర్ డిపెండింగ్ ఆన్ ద వెంచర్ ఓనర్ ని బట్టి ఆ వెంచర్ కంపెనీ వాళ్ళు ఇంకేమన్నా ఎమ్యూనిటీస్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. ఈ వెంచర్ లో అండ్ పవర్ సప్లై ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అండ్ చెరువు పక్కన ఉంది, బఫర్ జోన్ లో ఉందా, FTL లో ఉందా. ఇప్పుడు FTL బఫర్ జోన్ లో ఉంటే హైదరాబాద్ లో ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ తొందరలో కూల్చేస్తారు, అది కామన్. అవన్నీ వెరిఫై చేసుకోవాలి. అండ్ సో మీరు అన్నట్టు ఒక ల్యాండ్ కొనాలి అంటే చాలా నాలెడ్జ్ తో తీసుకోవాలన్నమాట ల్యాండ్. ఖచ్చితంగా అండి, ఏమీ తెలియకుండా ఎవరో ఒకళ్ళు చెప్పారు, ఒక ఏజెంట్ చెప్పాడు, తెలిసిన వాళ్ళు రిఫర్ చేశారు అని చెప్పేసి ఎక్కడో వెళ్ళి తీసుకుంటే అది మీకు గ్రోత్ అవుతుందో చెప్పలేము. గ్రోత్ అవ్వడానికి మీరు కొనాల్సిన అవసరం లేదు కదా. ఏ కస్టమర్ అయినా ప్లాట్ కొనాలి అనుకుంటే నెక్స్ట్ 5 years లో కానీ 10 years లో కానీ దాని ప్రైస్ ఒక డబుల్ అవ్వాలి, లేకపోతే ఇంత అవ్వాలి అనే టార్గెట్ తో కొనుక్కుంటారు. ఎస్, చాలా వరకు ఇప్పుడు మీరు అన్నట్టు మీడియా పర్పస్ చూసుకుంటే అగైన్ టు మీడియా, ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళైనా సరే వాళ్ళ ఫ్లాట్స్ అమ్ముడుకోవడం కోసం, సార్ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది సార్, పక్కనే స్కూల్ పడుతుంది సార్, పక్కనే పార్క్ ఉంది సార్, పక్కనే క్రికెట్ గ్రౌండ్ సార్ అంటారు. తీరా చూస్తే అదంతా గుట్ట అయి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇప్పుడు జనాలు మొత్తం అవేర్నెస్ వచ్చేసింది. ఒకప్పుడు అంటే అక్కడ అది వస్తుంది ఇక్కడ ఇది వస్తుంది అని చెప్పేస్తే గుడ్డిగా పోయి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు మీకు ఎయిర్పోర్ట్ అంటే మొత్తం ఏదైనా ఓపెన్ అయిపోయింది కదండి. ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే ఇండియాలో ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు దొరికిపోతుంది. హైవే వస్తుంది, ఏ హైవే ఎక్కడ నుండి ఎక్కడ వరకు వస్తుంది, ఏ హైవే ఎక్కడ నుంచి పోతుంది అనేది కూడా క్లియర్ గా మనం సెర్చ్ చేసుకొని తెలుసుకోవచ్చు. అట్లా ఒకళ్ళు చెప్పి ఏజెంట్ లేకపోతే కస్టమర్ లేదంటే ఏజెంట్ కానీ ఏదైనా కంపెనీ వాళ్ళు చెప్పిన మాటలు విని మోసపోయే సిచ్యువేషన్స్ లో ప్రజెంట్ కస్టమర్స్ లేరు. ఏజెంట్స్ కంటే కంపెనీ వాళ్ళకంటే కూడా ఎక్కువ తెలివితో ఆలోచిస్తున్నారు కస్టమర్స్. ఓకే, సో ఎందుకంటే చాలా సినిమాలలో కూడా చూస్తూ ఉంటాం, సార్ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది సార్, ఇటు నుంచి ముందుకెళ్ళాలనే బస్ స్టాండ్, బస్సు మీ ఇంటి ముందు నుంచే పోయిద్ది అది అని చెప్పి చాలా మాటలు చెప్పి, మెయిన్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి అన్నా మీడియేటర్స్కి అయినా కావాల్సింది మాటలు చెప్పడం వస్తేనే రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకెళ్ళలేస్తాం అనేది ఒక వాయిస్ బాగా బయటని పడుతుంది. అది వాస్తవమే అంటారా? ఖచ్చితంగా అండి. మనం మాట్లాడలేకపోతే ఏ బిజినెస్ అయినా చేయలేము. ఏ బిజినెస్ చేయాలన్నా మార్కెటింగ్ చేయాలన్నా మాట్లాడడం ఇంపార్టెంట్, కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు అవన్నీ ఒక 20 years బ్యాక్ జరిగాయండి. ఎయిర్పోర్ట్ వస్తుంది, బస్ స్టాండ్ వస్తుంది, హైవే వస్తుంది అని. కానీ ఇప్పుడు అట్లా మాటలు చెప్పి అమ్మే ఇది లేదు. మీ దగ్గర మెయిన్ కంటెంట్ ఉండాలి.
మీ సైట్లో క్లారిటీ ఉండాలి, మీ సైట్ క్లియర్గా ఉండాలి. అప్పుడే మీరు మాటలు చెప్పినా చెప్పకపోయినా కస్టమర్ కొనుక్కుంటాడు. కానీ సో మన సైట్లో సత్తా లేదు, మన సైట్లో దమ్ము లేనప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా కూడా కస్టమర్ కొనడానికి ముందుకు. సో ఇప్పటి వరకు చూసుకుంటే మీ వెంచర్స్ అన్ని కూడా ఖమ్మంలోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఐదు వెంచర్ల దాకా వేశారు. అసలు ఎందుకు ఈ ఖమ్మానే సెలెక్ట్ చేసుకున్నారు? ఖమ్మంలోనే వెంచర్స్ పెట్టాలి, ఖమ్మం నుంచి కాకుండా హైదరాబాద్ కానీ పక్కన విజయవాడ అటు సైడ్ వెళ్లకుండా ఓన్లీ ఖమ్మం మీద ఎందుకు మీరు ఫోకస్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హోమ్ టౌన్ ఖమ్మం అండి. ఓకే. ఖమ్మం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇష్టంతో నేను ఖమ్మంలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఖమ్మంకున్న ఫ్యూచర్ స్కోప్ అండ్ డెవలప్ అవ్వడానికి ఉన్న ఛాన్సెస్ని బట్టి మీరు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ వరంగల్ ఉంది. వరంగల్ కంటే కూడా ఫాస్ట్గా ఖమ్మం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖమ్మం ఉన్న భౌగోళిక స్వరూపం అలాంటిదండి. ఇప్పుడు మనకి ఆంధ్రాకి దగ్గరలో ఉంది. ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత మనది ఆంధ్ర బోర్డర్లో ఉన్న ఫస్ట్ డిస్టిక్ ఖమ్మం. అండ్ మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ మనకి ఖమ్మం, తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కంటే పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే ఆంధ్రాలో ఉన్న పోర్ట్స్ కి కనెక్టివిటీ ఖమ్మంకి ఎక్కువ ఉంది. అండ్ ఇప్పుడు వస్తున్న హైవేస్ చూసుకుంటే సూర్యాపేట దేవరపల్లి హైవే కానీ, మన అమరావతి నాగ్పూర్ హైవే కానీ, అండ్ మహబాద్ హైవే కానీ, ఈ హైవేస్ అన్ని ఖమ్మం చుట్టుపక్కల నుంచి వెళ్తున్నాయి. ఖమ్మంకి 3 sides నుంచి 3 highways వెళ్తున్నాయి. ఓకే. అండ్ రోడ్ కనెక్టివిటీ మీరు తెలంగాణ, మీరు ఇండియాలో ఏ స్టేట్ అయినా చూసుకుంటే రోడ్ కనెక్టివిటీ ఖమ్మం త్రూ నార్త్ నుంచి సౌత్కి వెళ్ళాలంటే, ఏ పోర్ట్ కనెక్టివిటీకి వెళ్ళాలన్నా త్రూ ఖమ్మం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజెంట్. మనకు వచ్చే హైవేలన్నీ అలా ఉన్నాయి ప్రజెంట్. అండ్ ఈ హైవేలన్నీ కలుపుకుంటే ఇంకొక 1 side మనం రోడ్ కనెక్టివిటీ ఇచ్చుకుంటే ఇదంతా ఖమ్మంకి చుట్టుపక్కల ఓఆర్ఆర్ లాగా న్యాచురల్లీ ఫార్మ్డ్ ఓఆర్ఆర్ వస్తుంది ఖమ్మంకి. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో తుమ్మల గారు కూడా చెప్పారు, ఇంకొక సైడ్ కూడా రోడ్ కనెక్టివిటీకి మనకి యాక్సెస్ పర్మిషన్ వచ్చిందంట. ఆల్రెడీ ఒక చిన్న ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది, ఆ ఎగ్జిస్టింగ్ రోడ్ని కూడా హైవే చేసి మొత్తం ఓఆర్ఆర్ లాగా తయారు చేయాలన్న ప్రపోజల్ పెట్టారు. ఆల్రెడీ దానికి యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది. అండ్ ఫ్యూచర్లో ఈ హైవేకి మనం సర్వీస్ రోడ్ కూడా అడుగుతున్నారు మన మినిస్టర్స్. దానికి కూడా ఆల్మోస్ట్ 90% యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. అండ్ ఈ హైవేస్ ఒకటే కాకుండా ఖమ్మంలో ఉన్న కల్చర్ కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎవరినైనా దగ్గరికి తీసుకోగలుగుతారు ఖమ్మం వాళ్ళు. మన ఖమ్మంలో చూసుకుంటే మార్వాడీస్ కానీ, బీహార్ వాళ్ళు, నార్త్ ఇండియన్స్ కానీ చాలా మంది వచ్చి బిజినెస్లు చేసుకుంటున్నారు. ఎవరు వచ్చినా మనం దగ్గరికి తీసుకుంటాం, బిజినెస్ చేసుకోవడానికి ఏ అబ్జెక్షన్స్ చెప్పకుండా వాళ్ళందరికీ ఒక స్కోప్ ఇస్తాం, ఒక ఛాన్స్ ఇస్తాం బిజినెస్ చేసుకోవడానికి. ఇప్పుడు హైదరాబాద్లో ఎలా అయితే బయట నుండి వచ్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ, బయట నుండి వచ్చి సాఫ్ట్వేర్ జాబులు చేసుకునే వాళ్ళు, బిజినెస్లు కంపెనీలు పెట్టుకున్న వాళ్ళలాగా నెక్స్ట్ అప్కమింగ్ మనకి అంత ఛాన్స్ ఉన్నది ఖమ్మంలోనే. సో మీరన్నట్టు కూడా ఖమ్మం చాలా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఏదంటే తెలంగాణలో ఖమ్మం అనేది ఒకటి చాలా ఉంటుంది. సో మంచి స్ట్రాటజీతో ఖమ్మంలో బిజినెస్ స్టార్ట్ చేశారనమాట ఇలా. సో 100% ఫ్యూచర్లో కార్తికేయ ప్రాపర్టీస్ అనే కంపెనీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఖమ్మంలో చాలా కాంపిటీషన్ ఉంది రియల్ ఎస్టేట్లో. ఇంతమందిని కాదు అని చెప్పి ఓన్లీ కార్తికేయ ప్రాపర్టీస్ కంపెనీలోనే ఫ్లాట్ కొనాలి అని అంటే ఎందుకు కొనాలి అని అంటే మీరేం చెప్తారు? నా దగ్గరే కొనమని నేను చెప్పనండి. మీరు ఫస్ట్ మొత్తం తిరగండి, చూడండి, ఖమ్మంలో అన్ని వెంచర్లు చూడండి, అన్ని సైట్స్ విజిట్ చేసి అక్కడ ప్రైజ్లు ఎంత ఉన్నాయో చూడండి, వాళ్ళు ఏం ఇమ్యూనిటీస్ ఇస్తున్నారో చూడండి. ఓకే. నా దగ్గరికి రండి, నా సైట్ చూడండి. యాజ్ ఇట్ ఈస్ డిటీసీపీలో ఎవరు ఇచ్చినా ఆల్మోస్ట్ ఒక 1-2% డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ సేమ్ ఇమ్యూనిటీస్ ఉంటాయండి. నా ఇమ్యూనిటీస్ చూడండి, నా ప్రైసింగ్ చూడండి. వాళ్ళకంటే నా ప్రైసింగ్ బెస్ట్ అనిపిస్తేనే నా దగ్గర కొనండి. ఓకే. లేకపోతే మీరు వేరే దగ్గర తీసుకుంటా అన్నా నాకు ఏం అభ్యంతరం లేదు. అండ్ మీకు ఈఎంఐ ఫెసిలిటీ నేను తప్ప ఖమ్మంలో ఎవరైనా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. ఓకే. హైవే పక్కన, నేషనల్ హైవే పక్కన ఒక ఊరి సెంటర్ కానుకొని 100 feet రోడ్ ఫేసింగ్తో ఒక వెంచర్లో ఇంత తక్కువ ప్రైస్లో ఈఎంఐ ఫెసిలిటీతో ప్లాట్స్ మకుటాలో తప్ప ఖమ్మంలో ఎక్కడా లేవని నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే. మీకు వేరే దగ్గర ఎక్కడన్నా దొరుకుతుంది అనుకుంటే నేను దాంట్లో సగం ప్రైస్ నేను కట్ చేసి ఇవ్వడానికి నేను రెడీ. ఓకే. సో ఈ ఆఫర్ కూడా ఉందన్నమాట. ఫైనల్గా ఒక మాటలో చెప్తా అండి, నా కార్తికేయ ప్రాపర్టీస్లో భూమిని, ప్లాట్ని కొనుక్కున్నవాడు ఎప్పటికీ మోసపోడు, నష్టపోడు. ఆ గ్యారంటీ నేను ఇవ్వగలుగుతా కస్టమర్కి. సో చూద్దాం 100%, ఎందుకంటే మీరు అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఈ ఇంటర్వ్యూస్ కానీ ఈ వీడియోస్ కానీ ఎవరైనా చూస్తే కనీసం ల్యాండ్ విజిటింగ్ చేసి ఇంప్రెస్ అవుతారని నేను అనుకుంటున్నా. సో రానున్న రోజుల్లో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇల్లు కట్టుకోవాలని ఒక కళని మీ కార్తికేయ ప్రాపర్టీస్ ద్వారా, మకుటా వెంచర్స్ ద్వారా నెరవేర్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.